ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినాన దేవుడు మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మా తోటలో గడ్డి మందు కొట్టడానికి ప్రభు ఎంతైనా కృప చూపించాడు. చక్కటి వాతావరణం ఇచ్చాడు. ఎండ ఏమీ లేకుండా చల్లటి వాతావరణం ఇచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇదోనండి, ఇది గడ్డి మందు. గడ్డి చనిపోవడానికి కొడుతున్నాము. ఈ గడ్డి మందు కొడుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు బైబిల్ గ్రంథం అనేది మన కొరకు ఇచ్చిపోయాడు. అది చేత పట్టుకొని మనలో ఉన్న ఈ గడ్డి మందు దేనికి కొడతారని అంటే, పురుగు, బుట్ర, ఇంకా కీటకాలు, అనేక పాములు, పురుగులు, తేళ్ళు, గిళ్ళు, కీటకాలు కావచ్చు, గడ్డి పురుగులు కావచ్చు, అవన్నీ చనిపోవాలని, తోట సమృద్ధిగా, తోటలో ఉన్న నిమ్మ చెట్లు బాగా రావాలని, దాని కొరకు అన్నమాట ఈ గడ్డి మందు కొట్టి గడ్డి చనిపేసి, అంటే కలుపు మొక్కలు, పురుగు బుట్ట అన్ని చనిపేసి చక్కగా నిమ్మ చెట్లు ఈ పొలంలో వచ్చి బాగా మంచి ఫలితాలు, మంచి కాపు రావాలని అందువల్ల గడ్డి మందు అనేది కొడతారనమాట. అలాగే మనలో ఉన్న చెడు గుణాలు, చెడు అలవాట్లు, అబద్ధములు, ఇంకా అనేక వ్యసనాలు తొలగిపోవాలంటే, మనలో ఉన్న అది ఆ కలుపు మొక్కలు లాంటివి కావచ్చు, ఆ కీటకాలు కావచ్చు, పురుగు బుట్ర మనలో చనిపోవాలంటే వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం అనే మందుతో అనుదినం మనం సరిచేసుకుంటూ, అనుదినం మనం వాక్యాన్ని నెమరేసుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి బ్రతికితే మనం కూడా ఆత్మీయతలో బాగా ఎదుగుటకు దేవుడు ఎంతైనా కృప చూపిస్తాడు. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి మనం కూడా ఏ రోజుకి ఆ రోజు వాక్యం అనే మందుతో మనం సరిచేయబడుతూ ప్రభు రాకడికి మనం అందరం సిద్ధపడాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ, ఇట్లు మీ దయాశేఖర్. థ్యాంక్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.